ఎంబీబీఎస్ చేయాలి అంటే ఉక్రెయిన్ లో సెలెక్ట్ చేసుకోవాలి అని మీరంటారు. ఎందుకని? యుక్రెయిన్ మీన్స్ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ విత్ ఇండియా. యుక్రెయిన్ లో మెయిన్ కారణం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఉన్న ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అలాగే అక్కడ పీజీ ఆపర్చునిటీస్ మీరు వేరే దేశాలతో కంపేర్ చేస్తే అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆపర్చునిటీస్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. 131 కంట్రీస్ నుంచి యుక్రెయిన్కి వచ్చి చదువుతారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈసీటీఎస్ అని యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ప్రకారం 46 యూరోపియన్ దేశాలు ఆమోదించే డిగ్రీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నట్టయితే మోర్ దెన్ 35-40 ఇయర్స్ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి చదువుతున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉండడం కూడా ఒక మెయిన్ కారణం. అండ్ ఓన్లీ ఇండియానే కాదు, అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఎన్ని కంట్రీస్ నుంచి వెళ్ళి చదువుతున్నారంటే యుక్రెయిన్ ఇస్ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ మెడికల్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ అంటే మనకి ఇక్కడ అంటే అక్కడ కంప్లీట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, చదివినప్పుడు బాగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అంత బాగా ఉండవు అనేసి కొంతమంది అంటూ ఉంటారు. నిజమేనా? మెయిన్ స్టూడెంట్ కి విదేశాల్లో అక్కడికి వెళ్ళి వచ్చి కంప్లీట్ చేశాక ఇండియన్ స్టాండర్డ్స్ తో వాళ్ళు వర్క్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉండాలి. దానికి ముఖ్యంగా కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే మనం ఉస్మానియా నాక్ చేస్తాం ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా. సో అది మెయిన్ టార్గెట్. ఇప్పుడు మనం ఉదాహరణకి ఫిలిప్పీన్స్ తీసుకొని అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువ. అలా కాకుండా యుక్రెయిన్ లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎక్కువ కాబట్టి అక్కడ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, పేషెంట్ ఎక్స్పోజర్ ఇవన్నీ బాగుండడంతో ఈవెన్ సబ్జెక్ట్ కూడా చక్కగా ఇండియన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ ట్రైన్ చేయడంలో హై ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు టార్గెట్ ద ఇండియన్ సిలబస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెరీ గుడ్. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యుగేంద్ర గారు తిరుపతి నుంచి. హలో హలో మేడం, నా పేరు యుగేంద్ర అండి. హలో అండి యుగేంద్ర గారు, చెప్పండి. అదే యుక్రెయిన్ లో చేయడానికి మేడం ఇక్కడ సౌండ్ తిరుపతి వస్తున్నారు అది. అవునండి. దానికోసం ఇక్కడ ఎక్కడికి వస్తారు, దానికి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంత? ఓకే, అడ్మిషన్ ప్రొసీజర్ మీరు అడిగారు. యాక్చువల్ గా యుక్రెయినియన్ స్టేట్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్లస్ నేను జపోరిజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వైస్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాను. నా ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్ ఏంటంటే స్టూడెంట్ వచ్చి డబ్బులు కడితే అడ్మిషన్ అలా నేను ఫాలో అవ్వను. స్టూడెంట్ పేరెంట్ కంపల్సరీగా ఉండడానికి ఇష్టపడతాను. వాళ్ళు పూర్తి కమ్యూనికేట్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని చూసి దాన్ని బట్టి యూనివర్సిటీని సజెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాను. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నా కౌన్సిలింగ్ పొందలేని వాళ్ళు అంటే చాలా ఏరియాస్ ఉన్నాయి. విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉంది, వైజాగ్ ఉంది, సో సారీ విజయవాడ ఉంది. ఇలా అన్ని ఏరియాస్ లో ఆల్రెడీ మా పేరెంట్స్ ని రిప్రజెంటేటివ్స్ గా మేము పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 3rd, 4th, 5th హైదరాబాద్ లో హిమాయత్ నగర్ యుక్రెయిన్ సెంటర్ లో నేను సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎడ్యుకేషన్ మీద 10 to 5 వరకు మేము 90% అబౌవ్ స్టూడెంట్స్ కూడా స్పార్క్ స్కాలర్షిప్స్ ఇచ్చి అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 6th హోటల్ ఐలాపురం విజయవాడ లో మా రిప్రజెంటేటివ్ డాక్టర్ బిఎన్ రావు గారితో పాటు నేను కౌన్సిలింగ్ 10 to 5 అటెండ్ అవుతాను. అలాగే 7th తిరుపతిలో హోటల్ ఫార్చ్యూన్ కెన్సిస్ లో మా రిప్రజెంటేటివ్ భారతీదేవి గారితో పాటు నేను అటెండ్ అవుతాను. అలాగే కాకినాడలో హోటల్ ఐశ్వర్య గ్రాండ్ లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నారాయణ ఏరియాస్ తో మా రిప్రజెంటేటివ్ పద్మరాజు గారితో అటెండ్ అవుతాను. అలాగే 9th మోడీ సరౌండింగ్ ఏరియాస్ లో బి పద్మరాజు గారు మా రిప్రజెంటేటివ్. ఆయన నెంబర్ 9704043333 9963896666 కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ఓకే అండి, మరొక కాలర్ లైన్ లో మరి ఖమ్మం నుంచి మాట్లాడదాం. హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రమేష్ గారు. హలో 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 రమేష్ గారు, చెప్పండి. ఒకసారి మేము డాక్టర్ దివ్య గారితో మాట్లాడొచ్చండి? మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు, వింటున్నారా? మేడం, డాక్టర్ దివ్య గారు నన్ను గుర్తుపట్టారా? నేను రమేష్ బాబుని. లాస్ట్ ఇయర్ మా బాబుని జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీలో మీ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ చేశాము. ఓకే, చెప్పండి. ఈ సంవత్సరం మా పాపని ఎంబీబీఎస్ జాయిన్ చేయాలనుకుంటున్నామండి. ఓకే, సో దానికి సంబంధించిన అవకాశాల గురించి అదే నాకు లాస్ట్ ఇయర్ ఎలాగైతే మీరు జేఎన్టీ హైదరాబాద్ కాకినాడలో పర్సెంటేజ్ ఎంత వచ్చిందండి పాపకి? ఆ విధంగా హెల్ప్ చేసి మీరు కొంచెం ఇక్కడైనా మాకు ఏమన్నా సీట్ ఏర్పాటు చేయగలిగితే చాలా సంతోషం మేడం. పర్సెంటేజ్ ఎంత వచ్చిందండి బాబుకి? బాబుకి 86% మేడం. స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం?
ఓకే, యాక్చువల్గా నేను యుక్రెయిన్ కి జపోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి నేను వైస్ డైరెక్టర్ అయ్యాక మేము ముఖ్యంగా ఎవరికి చేయనట్టుగా మేము ఒక ఇంపార్టెంట్ గా ఒక ప్రవేశపెట్టాం, అదే స్కాలర్షిప్స్. మేము మెరిట్ స్టూడెంట్స్ ని మా యూనివర్సిటీ రికగ్నైజ్ చేస్తుంది. 90% అబోవ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ 2 విధాలుగా ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ 90% అబోవ్ ఉన్న వాళ్ళకి స్పాట్ స్కాలర్షిప్స్ మా ఆఫీస్కి వచ్చినట్లయితే మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేసి స్పాట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ కూడా JNT ద్వారా పెట్టి స్టూడెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 20,000 to 2 lakhs మధ్యలో స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను చెప్పిన ఈ ప్లేసెస్ లో 3, 4, 5 ఏమో హైదరాబాద్, 6 విజయవాడ, 7 తిరుపతి, 8 కాకినాడ, 9 విశాఖపట్నంలో ఎవరైతే 90% అబో అనే కాదు, బిలో 70 to 90% ఉన్న వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు వచ్చి సెమినార్ అటెండ్ అయ్యి అడ్మిషన్స్ పొందొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అప్పారావు గారు. హలో 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 అప్పారావు గారు చెప్పండి. మేడం గారు చెప్పండి. ఇప్పుడు ఫారెన్ లో చదవాలంటే ఇంటర్మీడియట్ అయ్యాక మళ్ళీ ఇంకో కోర్స్ ఏదో చదవాలంటున్నారు. ట్రైన్ లో కూడా అలాగే చదవాలండి. ఇంకోటి ఏంటంటే మీరు రాజమండ్రిలో వస్తా అంటున్నారు కదా, కాకినాడ వస్తానంటున్నారు. అప్పటికి మీ యూనివర్సిటీలో సీట్లు అవైలబిలిటీ ఉంటాయా? అయిపోతే మరి ఏం చేయాలంటారు? ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యుక్రెయిన్ లో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఉంటుంది సార్. డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ స్టూడెంట్ మెడిసిన్ చదవడం చాలా ఇంపార్టెంట్. మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అదే సూచిస్తుంది. అందుకని చైనా 4 years ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన ఇతర దేశాలు అన్నారు. ఉదాహరణకి ఫిలిపీన్స్, నార్త్ అమెరికా తీసుకుంటే స్టూడెంట్ డైరెక్ట్ మెడిసిన్ చదవడు. ఫస్ట్ BSc కంప్లీట్ చేశాకే 4 years మెడిసిన్ చేస్తాడు. సో ఎడ్యుకేషన్ అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ BSc చేసాక కూడా వాళ్ళు NMAT ఎగ్జామ్ రాస్తేనే మెడికల్ యూనివర్సిటీస్ లోకి వెళ్ళవచ్చు. సో ఇలా కాకుండా యుక్రెయిన్ లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. డైరెక్ట్ గా ఫస్ట్ ఇయర్ నుంచి మెడిసిన్ పర్సూ చేయొచ్చు. నెక్స్ట్ సీట్స్ అంటారా, నేను జపోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీతో పాటు యుక్రెయిన్ లో అదర్ మెడికల్ యూనివర్సిటీస్ కూడా మేము చేస్తాం. కాకపోతే జపోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి మేము వైస్ డైరెక్టర్ కాబట్టి ఏజెంట్స్ లేకపోతే బ్రోకర్స్ ప్రమేయం లేకుండా నేనే స్టూడెంట్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తాను. యూనివర్సిటీకి 200 సీట్స్ ఉంటే టోటల్ 350 సీట్స్. సో ఇందులో 150 డిఫరెంట్ కంట్రీస్ కి ఇస్తారు, 200 ఇండియాకి ఇస్తారు. 150 సీట్స్ మాత్రం మన స్టేట్ కి, 50 సీట్స్ అదర్ స్టేట్స్ కి ఇస్తాం. సో సెలక్షన్ ప్రొసీజర్స్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ లో ఉన్నాం. సో కాకినాడ నేను 8th వస్తాను కాబట్టి మీరు మీ పిల్లల్ని వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు, పొందొచ్చు. ఓకే అండి, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అలానే ఇక్కడ నుంచి అక్కడికి పంపించాలంటే తల్లిదండ్రులకు చాలా రకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, లేకపోతే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం లేదంటే ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి ఉండే తేడాలు కానివ్వండి, అక్కడ ఫెసిలిటీస్ ఏదైనా ఉంటాయి. దీనికి సంబంధించి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. అయితే దాని నుంచి మనం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంకే రేట్స్ లో షార్ట్ బ్రేక్.